మన జిల్లాలో కేసీ కెనాల్ పరిధిలో ముమ్మరంగా వరి నాట్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారుగా 40,000 ఎకరాల్లో వరి నాట్లు పూర్తయింది. అలాగే ఇంకొక 40,000 ఎకరాల్లో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో మొత్తం ఈ 80,000 ఎకరాల్లో కూడా నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం హెవీగా వచ్చినటువంటి వర్షాలు కానివ్వండి, అలాగే మనకి 3 వీక్స్ మనకి కేసీ కెనాల్ ముందుగా కేసీ కెనాల్ బయట కానివ్వండి, లేకపోతే బ్రహ్మసాగర్ కానివ్వండి, మనకి ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఒక 3 వారాల ముందుగానే మనకి నీరు రావడం వల్ల మనకి అదనంగా కూడా ఈ సంవత్సరం ఆయకట్టు ఒక 15,000 ఎకరాలు వరకు కూడా వరి నాట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. మనం సఫిషియెంట్ క్వాంటిటీస్ ఆఫ్ యూరియాని మనం రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటివరకు ఈ సంవత్సరం ఖరీఫ్లో సుమారుగా 12,800 మెట్రిక్ టన్స్ యూరియా ఇప్పటివరకు మనం రైతులకి అందజేయడం జరిగింది. అలాగే గత 3 రోజులుగా ఇంకొక 1,100 టన్నులు కూడా మనకి జిల్లాకు రావడం జరిగింది. అలాగే ఈరోజు ఒక 150 మెట్రిక్ టన్స్ వస్తూ ఉంది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో ఇంకొక 600 నుంచి 700 మెట్రిక్ టన్స్ మన జిల్లాకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక 1 వీక్లో ఇంకొక 2,000 మెట్రిక్ టన్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం 1,00,000 ఎకరాలకి మనం సాగు చేసినా కూడా సరిపడినంత యూరియా మన జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది. సాధారణంగా సైంటిస్టులు రికమెండ్ చేసినటువంటి డోసేజు మనకి సుమారుగా 1.5 బస్తా, అంటే సుమారుగా 70 నుంచి 75 కేజీలు ఒక ఎకరాకి 3 విడతలుగా వాడాలని చెప్పేసి సైంటిస్టుల యొక్క రికమెండేషను. అయితే సాధారణంగా రైతులు 2 బస్తాల నుంచి 3 బస్తాల వరకు కూడా వాడటం జరుగుతూ ఉంది. చూసినట్టయితే సుమారుగా 3,70,000 బస్తాలు మనకి ఎరువులు